ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము పార్చిగుట్ట సంజీపురం మధురనగర్ కాలనీ నుండి వచ్చినాము. ఏంటి సమస్య అయింది? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, పట్ట కాయిదాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నీళ్ళ సవలతు, కరెంట్ సవలతు లేదు, లిఫ్ట్ సవలతు లేదు. మేము కిరాయిలు కట్టుకోవాలంటే అయితలేదు. మాకు ఎప్పుడు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? ఎప్పుడు వచ్చినాయి మీకు? 9 months అవుతుంది. డిసెంబర్ 5వ తారీఖు ఇచ్చిండ్రు మాకు ఫామ్స్. అప్పటి నుంచి ఏమీ పోయినాం మేము 2-3 సార్లు పోతే ఇంకా కరెంటు రాలేదమ్మా, మళ్ళీ వాటర్ లేదు, ఎట్లుంటారు మేము వచ్చి ఎట్లా ఉంటాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం సార్ అని అడిగినాము సెక్రటరీని. అడిగితే లేదమ్మా. డబుల్ బెడ్రూమ్లు ఉంటున్నారా మీరు? లేదు సార్, ఉంటలేము. వాటర్ వస్తలేవని ఉంటలేరా? ఉండనిస్తలేరు, అసలు రావటం లేదు, ఎట్లుంటారు అని అడుగుతుంటారు. మళ్ళీ వాటర్, కరెంటు, మళ్ళీ డ్రైనేజీలు మాకు ఇవి ఇస్తే మేము ఎట్లాగో అట్లా ఉండగలుగుతాం. మాకు సల్కవర్ కావాలి, ఎందుకంటే రెంట్ కట్టుకోలేకపోతున్నాం సార్ మేము. అక్కడున్న అధికారులను అడిగిరా మీరు? అధికారులను ఏం అడగలేము సార్. అంటే గ్రూప్లో మేము జాయిన్ అయినాం, కానీ గ్రూప్ వాళ్ళు కూడా ఒకసారి పోయి ఇక్కడ వద్దామన్నారు, కానీ మేము అనుకోకుండా వచ్చి మేము అడుగుతామని వచ్చినాం. మాకు వచ్చింది ఏంది, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మాకు ఇంటికి తాళాలు ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమంటారు, మమ్మల్ని ఎంట్రీ కానిస్తలేరు. కరెంటు బిల్లు, కరెంట్ ఒకటి, వాటర్ లేదు, లిఫ్ట్ది మాకు ఏదో మాకు వాటర్ అవన్నీ ఇచ్చితే మా ఇళ్ళల్లో మేము పోయి ఉంటాము. మేము రెంట్లు కట్టుకోలేక ఇగో మేము తాపులకు బాధకు కూడా కాల్చుకున్నాను కూడా, నేను తట్టుకోలేకుండానే నా పరిస్థితి అట్లుంది ప్రస్తుతం. మాకు దయచేసి సీఎం గారు మమ్మల్ని మాకు కరెంటు ఏదో సదుపాయం కల్పిస్తే మేము వెళ్తాం. అదే రిక్వెస్ట్. నెల నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ అప్లై ఇచ్చినాక, అలర్ట్ చేసినాక అసలు వాటర్ ఏమొస్తలేదు? ఏది లేదు. మాకు తాళాలు ఇచ్చారు, మేము పోయినాము. మళ్ళీ ఇప్పుడు మొన్న మేము డీసెంట్కి వెళ్తే మమ్మల్ని ఎంట్రీ కానిస్తలేదు లోపలికి. వాళ్ళని అడగపోయినా ఇక్కడ వాటర్ వస్తలేవు అని? సార్ వాళ్ళు ఆపేపిచ్చిర్రు అని చెప్తాం. ఆ సార్ దగ్గర పోయినారా మీరు? ఆ సార్ రాలేదు. ఇప్పుడు సీఎంకే లెటర్ ఇద్దాము, రిక్వెస్ట్ పంపించడానికి వచ్చినాం మేము. ఇక్కడ ఏమన్నారు మరి వీళ్ళు? లెటర్ తీసుకోరు సార్ వాళ్ళు, లెటర్ తీసుకోరు, మెసేజ్ వస్తుంది అని చెప్పారు. మెసేజ్ వచ్చిన తర్వాత సాయంత్రం వరకు మేము ఫోన్ చేసి మీ దగ్గరికి ఇంకోరికి వస్తామని చెప్పారు, అంతే. అదే చెప్పి మేము ఎంకరేజ్ చేసి ఇప్పిస్తాంలేమ్మా అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే పాము మేము లెటర్ ఇచ్చేసినాం, ఇట్లా మాకు కావాలా, మాకు ఇబ్బంది అవుతుంది కిరాయిలు కట్టడానికి, ఇట్లా అని అప్లై చేసి ఇచ్చినాం అనమాట. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము, అట్లా అని చెప్పినాము. మళ్ళీ ఇప్పుడన్నా ఇవ్వగలుగుతారనే ఆశతో ఉన్నాం, అంతే. సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒకటి మా ఇన్న మాకు మా పరిస్థితి కూడా చూడండి, గరీబుల చేసుకుంటేనే బతికే కూలి బతుకు మాది. అది వచ్చింది. దానివల్ల ఇప్పుడు రెంట్ కట్టలేక ఇంటికి తాళాలు వేసుకొని మేము రోడ్డు మీద వండుకునే పరిస్థితి కూడా వచ్చింది. నాకైతే వచ్చింది సార్, నాకైతే చెప్తున్నా కదా, నేను అదే ప్రాబ్లంలో ఉన్నా ఇప్పటికి కూడా. ఆ ప్రాబ్లం నుండి బయటపడితే ఈ 2 ఇష్టాలు అయ్యిందంటే మేము ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకొని బతుకుతాం.